ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసాం అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి కొంచెం కష్టపడిద్ది అనమాట. ఎందుకు? బయర్స్ బై చేయట్లేదు, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ప్రైస్ లోలో క్లోజ్ అయింది. ఇవన్నీ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? మీరు బై సైడ్ ఉన్నారనుకోండి మార్కెట్ లో, మీతో పాటు బయర్స్ అనే వాళ్ళు ఉండాలన్నమాట. బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నప్పుడే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. మార్కెట్స్ మొత్తం ఒక రేంజ్ లో ఉన్నాయి కదా, రేంజ్ లో ఉన్నప్పుడు ఆప్షన్స్ ప్రీమియమ్స్ లో ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు, డికే అనేది అవుతుంది కదా. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. దాంతోపాటే హైలో ఒక రెసిస్టెన్స్ జోన్ చెప్పుకున్నాం అండి, ఆ జోన్ దగ్గర కూడా మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని దాంతోపాటే రేవట్ అనాలిసిస్ కూడా మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నేను ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం, ఇక్కడ బయింగ్ ప్రెజర్ చూడండి కొంచెం వీక్ గా ఉంది, చిన్న చిన్న గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయి. దాంతోపాటే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా మనకి, లాస్ట్ లో పెద్ద రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కదా. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి నిన్న. ఇక్కడ మార్కెట్ హై చేసుకుంది కదా నిన్న, ఆ హై క్రాస్ అయినప్పుడు ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి నిన్న. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాం, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం. మార్కెట్లో ఏం జరిగింది, ఈరోజు హెవీ గ్యాప్ అప్ అనేది జరిగిందండి. గ్యాప్ అప్ జరిగి ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్, మన రెసిస్టెన్స్ జోన్ అనుకుంటున్నాం కదా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ప్రైస్ ఏమవడానికి పాసిబిలిటీ ఉంది, సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. వస్తుందా రాదా అనేది మనకి మార్కెట్ అనేది చెప్పిద్ది. కన్ఫర్మేషన్ ఇచ్చింది చూడండి, మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని మనకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది మార్కెట్. నెక్స్ట్ ప్రైస్ లో గమనించారనుకోండి మీరు, ఇక్కడ క్లోజింగ్ జోన్ అనేది ఉందండి, నిన్నటి క్లోజింగ్ జోన్. పాత వీడియోస్ లో మనం ఏ అనాలిసిస్ చేసుకున్నాం, ప్రైస్ అప్ సైడ్ నుంచి క్లోజింగ్ జోన్ లోకి వచ్చింది అనుకోండి, సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. లేదు ప్రైస్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అంటే ఇట్లా క్లోజింగ్ జోన్ దగ్గరికి, ఇది రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ప్రైస్ హైలో నుంచి క్లోజింగ్ జోన్ లోకి వస్తుంది కదా, ఇది సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చండి మనం. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. సెల్లింగ్ అనేది కొంచెం వీక్ అయిందండి ఇక్కడ. దాంతోపాటే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి, ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ అవుతుంది మార్కెట్లో అని ఇండికేట్ చేస్తుంది కదా ఈ గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడిందని మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం అంటే ప్లాన్ చేయకూడదండి. ఎందుకు ప్లాన్ చేయకూడదు, మన ఎంట్రీ సెటప్ కోసం వెయిట్ చేయాలండి మార్కెట్లో. ఓకేనా, ఇక్కడ మన సెటప్ అనేది వచ్చిందా, ఎంట్రీ సెటప్ రాలేదు కదా, మనం ఏం అనాలిసిస్ చేసుకుంటాం, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి బయింగ్ సైడ్ తీసుకోవడానికి అప్ ట్రెండ్ సెటప్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా. ప్రైస్ అప్ సైడ్ వచ్చి లో వచ్చి ఎప్పుడైతే ఈ హై అనేది క్రాస్ అయిపోద్దో అక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటామండి. ఈ సెటప్ అనేది ఇక్కడ రాలేదు మనకి, డైరెక్ట్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అక్కడ నుంచి ప్రైస్ ఏం జరిగింది చూడండి, ర్యాలీ అనేది ఇచ్చేసిందండి అప్ సైడ్. ఇక్కడ కొంచెం ప్రైస్ రివర్స్ అయినా సరే ఆ రివర్సల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి బై సైడ్. ఓకేనా, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకు ఆ సెటప్ అనేది రాలేదు కాబట్టి ఎంట్రీ ప్లాన్ చేయలేదు ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ గమనించండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా బై ఎంట్రీ సెటప్ ఇక్కడ వచ్చిందండి. మరి ఇక్కడ బై ఎంట్రీ సైడ్ ప్లాన్ చేయొచ్చా అని మీకు డౌట్ రావాలి. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీ సైడ్ ప్లాన్ చేయమండి. ఎందుకు ప్లాన్ చేయము, ఇక్కడే ఆన్సర్ ఉందండి. గమనించండి మీరు, ఇదేంటిది మనకి రెసిస్టెన్స్ జోన్ కదా, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఎవరు ఉంటారు మనకి మార్కెట్లో, సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసాం అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి కొంచెం కష్టపడిద్ది అనమాట. ఎందుకు, సెల్లర్స్ అనే వాళ్ళు సెల్ చేస్తారనమాట జోన్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు గమనిస్తే ప్రైస్ ఎక్కడ ఉందండి, ఒక రెసిస్టెన్స్ జోన్ లో ఉంది కదా, ఇక్కడ మనం సెల్లింగ్ సెటప్ కోసం వెయిట్ చేయాలన్నమాట. సెల్లింగ్ సెటప్ వచ్చినప్పుడు సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు రెసిస్టెన్స్ జోన్ దగ్గర. ఇక్కడ గమనించారనుకోండి మీరు, ప్రైస్ ఏం జరిగింది, ఫాల్ అయింది, ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరిగిందండి. ఈ కన్సల్టేషన్ హెడ్ సైడ్ బ్రేక్ అయింది, మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయింది కదా ఈ క్యాండిల్లో. ఈ కన్సల్టేషన్ బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి సెల్లింగ్ సైడ్, మీ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, మనం డైలీ చెప్పుకుంటాం కదా, ఈ స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు ఈ ట్రేడ్ లో 1:1 రివార్డ్ అనేది ఫామ్ అయింది మార్కెట్ లో. నెక్స్ట్ గమనించాం అనుకోండి, ప్రైస్ ఏం జరిగింది, ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వస్తూ ఉందండి స్లోగా. ఇక్కడ నుంచి రిజెక్షన్ అనేది వచ్చింది, అక్కడ నుంచి మన రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం కదా, అక్కడ నుంచి ప్రైస్ అనేది మళ్ళీ ఫాల్ అయిపోయి ఎక్కడ క్లోజ్ అయింది, లోలో క్లోజ్ అయిపోయిందండి ప్రైస్. ఓకే, ఈరోజు ప్రైస్ని ఓవరాల్గా మీరు గమనించారనుకోండి, ఏం కనిపిస్తుంది మీకు, ఒక రేంజ్ అనేది కనిపించాలండి అందరికీ. ఈరోజు ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట. నిఫ్టీ సెన్సెక్స్ కూడా ఎక్కడ క్లోజ్ అయింది మనకి, ప్రైస్ లోలో క్లోజ్ అయిపోయిందండి మార్కెట్. ఇదేమి ఇండికేట్ చేస్తుంది మనకి, ప్రైస్ లోలో క్లోజ్ అయిందంటే సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారని ఇండికేట్ చేస్తుందండి మార్కెట్.
దాంతో పాటే డైలీలో చూసుకున్నాం అనుకోండి, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. అది ఇంకా కన్ఫర్మేషన్ అనమాట మనకి. సెల్లర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు మనం. దీన్ని ఇంకా క్లియర్ గా మనం డైలీ చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది, మనకి ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత హైలో ఫామ్ అయిందండి రెడ్ క్యాండిల్. హైలో ఎవరు ఉంటారు, మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. ఇది మనం అలా అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ రోజు పడిన క్యాండిల్ ని. ఇక్కడ ఇంకో పాయింట్ గమనించారనుకోండి మీరు, ఏం జరిగింది, ప్రైస్ లో హెవీ గ్యాప్ అప్ అనేది జరిగిందండి. హెవీ గ్యాప్ అప్ ఎవరు ఉంటారు, మనకి బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ రోజు ఏం జరిగింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ రోజు ఏం జరిగింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. కాకపోతే ఈ రోజు ఏం జరిగింది, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా. దాంతో పాటు ఇక్కడ మనం వాల్యూమ్స్ గమనించాం అనుకోండి, లో వాల్యూమ్ అనేది వచ్చిందండి. లో వాల్యూమ్ వచ్చిందంటే అక్కడ బయర్స్ అనే వాళ్ళు బై చేయట్లేదని అర్థం చేసుకోవచ్చండి. మనం బయర్స్ బై చేయట్లేదు, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ప్రైస్ లోలో క్లోజ్ అయింది. ఇవన్నీ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ప్రైస్ లో సెల్లింగ్ ప్రెజర్ ఉందని ఇండికేట్ చేస్తుంది అండి. కాబట్టి మనం ఏం ప్లాన్ చేసుకుందాం అంటే, రేపు ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. ఓకేనా. దాంతోపాటు ఇంకో పాయింట్ మీరు ఏం గమనించాలి, ఇక్కడ మెయిన్ గా ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది కదా. అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ప్రైస్ లోలోకి వస్తే ఏం జరిగిద్ది, ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉందన్నమాట. లోలోకి వస్తున్నప్పుడు ఏం జరిగిద్ది, బయింగ్ అనేది వస్తుంది కదా. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓవరాల్ గా ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి లోలోకి వచ్చిన తర్వాత బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి జోన్స్ తో పాటు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. మనం ఇందాక అనాలిసిస్ చేసుకున్నాం కదా, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని ఈ ప్రైస్ లో నుంచి. ఇప్పుడు మనం జోన్స్ ని గమనిద్దాం అండి. మనకు ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 25,030. ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ బై చేయొద్దు, సెల్ చేయొద్దు, వెయిట్ చేయండి. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అక్కడ నుంచి మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. ఎక్కడ వరకు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, మన నెక్స్ట్ జోన్ ఉంది కదా 24,920 అండి. ఈ జోన్ దగ్గర వరకు మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్ లో. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఎంతది 25,150 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. ఎందుకు ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడ మనకి సెల్లర్స్ వచ్చారని కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, అందుకే ఇక్కడ మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు. లేదు ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయిందండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. బ్రేక్ అవగానే ఎంట్రీ ప్లాన్ చేయకుండా ప్రైస్ ని అప్ సైడ్ వెళ్ళనిచ్చి లోలోకి వస్తుంది కదా, లోలోకి వస్తున్నప్పుడు మీకు బై ఎంట్రీ సెటప్ వస్తే అప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్ లో. బ్రేక్ అవగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేయొద్దండి ఈ జోన్ దగ్గర. ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మన నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 25,240 అనమాట. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. ఇక్కడ హెవీ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి, ఇక్కడ నుంచి హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చిందనమాట ప్రీవియస్ గా. అందుకని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అందుకే ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్ లో మీ సెటప్ వచ్చినప్పుడు. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, లోలోకి వస్తున్నప్పుడు బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, హైలోకి వస్తున్నప్పుడు సెల్లింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి అని. మీరు బై సైడ్ ఉన్నారనుకోండి మార్కెట్ లో, మీతో పాటు బయర్స్ అనే వాళ్ళు ఉండాలన్నమాట. బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నప్పుడే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు మీరు సెల్ సైడ్ ఉన్నారనుకో మార్కెట్ లో, హైలోకి వస్తున్నప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారని మార్కెట్ లో. సెల్లర్స్ ఉన్నారని ఎలా అర్థమైంది, మనకి మంచి రెడ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సెల్లర్స్ ఉన్నారని అర్థం చేసుకున్న తర్వాతనే మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్ లో, అప్పుడే మీ ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీను గమనించారనుకోండి మీరు, ఏం కనిపిస్తుంది మీకు, ఇది కూడా ఒక రేంజ్ లో అనేది ఉందండి. కాకపోతే క్లోజింగ్ ఎక్కడ ఉంది, మనకి లోలో వచ్చి క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే, ఇప్పుడు మీరు చార్ట్ ని గమనించారనుకోండి, ఈ రోజు లో ఉంది కదా, ఈ రోజు లోని ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుందండి. దాంతోపాటే ఈ లో ఏంటిది, నిన్నటి క్లోజింగ్ అనమాట. ఈ ప్రైస్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో సెల్లర్స్ అనే వాళ్ళు మళ్ళీ అగ్రెసివ్ అయినట్టు కదా. ఇప్పటి వరకు మార్కెట్ లో బయర్స్ అనే వాళ్ళు ట్రై చేశారండి ఈ జోన్ పైన ఉంచడానికి మార్కెట్ ని. ఎప్పుడైతే ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, మన నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 55,500. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ మీకు ఎంట్రీ సెటప్ అనేది రావాలండి. సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి ఈ జోన్ దగ్గర. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 55,300. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇందా మనం డిస్కస్ చేసుకున్న జోన్, ఇక్కడ కూడా మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉందనుకోండి, ఇక్కడ మన ఈ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి కదా సెల్లింగ్ ప్రెజర్ అనేది లైట్ గా కనిపించింది. ఈ సెల్లింగ్ ప్రెజర్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ క్రాస్ అయిపోద్దో
ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి ఈ జోన్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉందనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయ్యి మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉందండి 56,040. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. లేదు ఈ జోన్ కూడా అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బ్రేక్ అవగానే బై చేయకుండా ప్రైస్ని అప్ సైడ్ నుంచి లోలోకి వస్తుంది కదా, అప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మార్కెట్లో. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ అవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు గమనించారనుకోండి, సెన్సెక్స్లో ఏం జరిగింది, ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, క్లోజింగ్ అనేది ఇది కూడా డౌన్ సైడే క్లోజ్ అయిపోయిందండి మార్కెట్లో. ఈరోజు మార్కెట్లో డౌన్ సైడే క్లోజ్ అయిపోయిందండి మీరు గమనిస్తే చార్ట్లో. కాబట్టి దీన్ని కూడా మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఇక్కడ సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారని ఏ ఇండికేట్ చేస్తుంది మనకి, ఇక్కడ ఈ క్యాండిల్ గమనించారనుకోండి మీరు, ఏం కనిపిస్తుంది, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది కదా, ఇందులో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకొని కూడా రేపు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉందనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ నుంచే కదా సెల్లింగ్ ప్రెజర్ మనకు కనిపించింది. కాబట్టి ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటే మన రెసిస్టెన్స్ జోన్ కూడా ఉందండి ఇక్కడ 82,330. ఇది మొత్తాన్ని కూడా ఒక సెల్లింగ్ జోన్లా కన్సిడర్ చేసుకొని ఈ ప్రైస్ ఈ జోన్లోకి వస్తుంది అనుకోండి, అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సెన్సెక్స్లో కూడా గమనించారనుకోండి మీరు, ఇక్కడ ఈరోజు లో ఉంది కదా, ఈ లోని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది అనమాట. కాబట్టి ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం. ఎక్కడ వరకు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, మన నెక్స్ట్ జోన్ ఉంది కదా 81,600, ఈ జోన్ వరకు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకొని ఈ జోన్ దగ్గర మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం మార్కెట్లో. ఎక్కడ వరకు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం, మన నెక్స్ట్ జోన్ ఉంది కదా ఎంత 81,300, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మనం మార్కెట్స్ని గమనించాం అనుకోండి, ఏముంది మనకి మార్కెట్స్ మొత్తం ఒక రేంజ్లో ఉన్నాయి కదా, రేంజ్లో ఉన్నప్పుడు ఆప్షన్స్ ప్రీమియమ్స్లో ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు, డికే అనేది అవుతుంది కదా. కాబట్టి మీరు ఏం చేయాలి, బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ వీక్ కాంట్రాక్ట్ కాకుండా ఆప్షన్స్లో నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అందులో డికే కొంచెం తక్కువ ఉంటుంది కదా, అలా మీరు కొంచెం కవర్ చేయొచ్చండి డికేని. లేదు ఈ వీక్లో చేయాలనుకోండి, చిన్న చిన్న టార్గెట్లు బుక్ చేసుకోండి మార్కెట్లో, ఎక్కువ టార్గెట్లు పెట్టుకోకుండా, ఎక్స్పైరీ రోజు కాబట్టి. మార్కెట్లో చాలా మంది హీరో జీరో అని చేస్తూ ఉంటారు కదా ఆప్షన్స్లో, అది ప్రతి వీక్ మార్కెట్ ర్యాలీ అయిపోద్దని లేదు కదండి, ఇలా రేంజ్లో కూడా ఉంటుంది అన్నమాట మార్కెట్. కాబట్టి హీరో జీరో మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రైస్ సైకాలజీ ఉంటుంది కదా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీకు మార్కెట్ సైకాలజీ బిల్డ్ అయ్యి మీ ఓన్గా మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.